మాట తప్పదు, తప్పకుండా వస్తుంది. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు, మర్చిపోలేని రోజు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని కలవబోతున్న రోజు, మా ఇద్దరిలో ఉన్న అభిప్రాయాల్ని తెలుసుకునే రోజు. ఎవరి ప్రేమ వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుందట. మా ప్రేమ గొప్పదో కదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కొత్తది, చాలా కొత్తది. కొంచెం లెఫ్ట్కి జరగండి సార్, కొంచెం రైట్కి జరగండి. లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యలో కూర్చోండి సార్. కొంచెం తలెత్తండి సార్, కొంచెం దించండి సార్. తలెత్తడం దించడం కాదు, డైరెక్ట్గా నా వైపు చూడండి. అసలు ఈరోజు ఫోటో తీస్తావా తీవా? రెడీ సార్. 1 సెకండ్. హలో పెద్దమ్మా, బాగున్నారా? సారీ పెద్దమ్మా, నేను కొంచెం దూరంలో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను. వీలు చూసుకుని నేనే నీ దగ్గరికి వస్తాను, సరేనా? ఉంటాను. రెడీనా సార్? రెడీ. మా అమ్మా నాన్నలకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. చెల్లెల కోసం ట్రై చేయకుండా నన్నే పిల్లని చేసేశారు. తల దువ్వి పూలు పెట్టి గౌన్లు వేసి అచ్చం ఆడపిల్లలాగానే పెంచారు. బయటికి వెళ్తే అందరూ నన్ను చూసి పాపా నీ పేరేంటి అని కూడా అడిగేవారు. 7 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఆడపిల్లని అనుకుని నేను లేడీస్ టాయిలెట్స్కే వెళ్ళేవాడిని. మా అమ్మ నన్ను బలవంతంగా అలవాటు మానిపించాలని ట్రై చేసింది. వయసు పెరిగే కొద్దీ నేను మారుతూ వచ్చాను. నాకు అనుమానం వచ్చినప్పుడల్లా చెక్ చేసుకునేవాడిని, నేను అమ్మాయినా అబ్బాయినా అని. 18 ఏళ్ళ వయసు వచ్చాక అర్థమైంది నేను మగాడినేనని, నాకు వయసు వచ్చిందని. వయసు 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 కత్తిలాగా వచ్చినది వయసు వయసు, మత్తు మందు తల్లినది వయసు వయసు, కత్తిలాగా వచ్చినది వయసు వయసు, మత్తు మందు తల్లినది వయసు వయసు, కలన్న రేపినది వయసు వయసు, తోక మీద లేచి ఆడే వయసు వయసు, కత్తు మంది బుస్సు మంది వయసు వయసు. ఓరి దేవుడో దీని తోడునే కాస్త ఆపరా, అతని చూపరా. ఓరి దేవుడో గర్ల్ ఫ్రెండ్ గా ఒక అక్కరా ఇవ్వరా. మూతి మీద కోర మీద మొచ్చరా, మది కోతిలాగా కుప్పి కత్తులేసరా, కాలు నేల మీద ఆనకుండా గాలిలోకి లేచి దిగిరాలు కొట్టలేరా. మందు గిందు కొట్టరాదు తెలుసురా, పొగ తాగితే డేంజర్ అని తెలుసురా, ఒంటి పంపు సుద్దలాగా నువ్వు ఉండరాదు కదరా, తప్పు చేస్తే తప్పు కాదురా. అడ్డమట్టే మోజురా, కొత్త పోజురా, నట్టే లూజులేరా, నైట్ కాఫీ షాపులు డిస్కో టెక్కులు స్టైలే మార్చుకోరా. సైకిలే వద్దని బైకులే ముద్దనే వయసు, కత్తిలాగా వచ్చినది వయసు వయసు, మత్తు మందు తల్లినది వయసు వయసు. గోడ నిండా కెమెరాస్ బొమ్మలు, ఇటు రోడ్డు మీద బుల్లి డ్రెస్ గుమ్మలు, వాళ్ళ ఒళ్ళు చూసి తుళ్ళు చూసి వానకాలు చూసి కళ్ళు తిరిగిపోయే నాయనా. పార్కులోన పాలరాతి పాపలు, ఈత కొలనులోన మీన రాసి చేపలు, వాళ్ళ డిప్పు డబ్బు టెక్కు చూసి ట్రిక్కులన్నీ చూసి రెచ్చిపోరవా సాయనా. సినీ తారలు టెన్నిస్ క్వీనులు కన్నె పోరులంతా నాకు కల్లోకొచ్చరా, కల్లో చెప్పరా, రోజు రాత్రి
ఆహా, కుక్క పిల్లలు పడుకున్నట్టు ఏం పడుకున్నారా? రేయ్, తెల్లారు చాలాసేపు అయింది, లేవండి. అబ్బా ఆరే కదరా అయ్యింది. అయ్యింది ఉదయం 6 కాదురా, సాయంత్రం 6. అరే లేవండి రా, లేవండి. ఇవాళ సాయంత్రం ఫస్ట్ షో సినిమా కోసం అని మన గర్ల్ ఫ్రెండ్ చెప్పాంగా. అమ్మాయి లవ్ లో పడేంత వరకు మనం వెయిట్ చేయాలి. పడిన తర్వాత వాళ్ళే మన కోసం వెయిట్ చేస్తారు. ఇదేరా లవ్ కిక్ జ్ఞానం అంటే. ఆ లవ్ కిక్ జ్ఞానంలో నాకు ఒక ట్రిక్ చెప్పండి రా. రేయ్, కిక్ పార్టీ ఇస్తేనే గానీ ట్రిక్ గుర్తుకు రాదురా. మళ్ళీ పార్టీయా? నువ్వు ఓ పని చేయమావా, అర్జెంట్ గా ఐమాక్స్ దగ్గరికి వెళ్ళిపో. అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మాకు ఫోన్ చేయి. లేదంటే మన బార్కి వచ్చేయి. నువ్వేం బాధపడకురా, ఈ రోజు నీ సంగతి తేల్చేస్తావంతే. నీకు అప్ప చెప్పిన పని చేసుకుని రా పో పో. సరే. యారా, ఒక అమ్మాయిని పడగొట్టడం అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని పడగొట్టినంత ఈజీ అనుకున్నావా? దానికి బాగా ఆలోచించాలరా. పడగొట్టడం సంగతి తర్వాత రా, అసలు ముందు అమ్మాయిని పరిచయం చేసుకోవటం ఎలా? వెరీ సింపుల్ రా. ఒంటరిగా వెళ్తున్నావు, ఒక అమ్మాయిని చూసి సైలెంట్ గా పక్కకెళ్ళి ఓ డాష్ ఇచ్చి ఓ సారీ అని ఓ డైలాగ్ వేసి పరిచయం చేసుకో. అంతే, మిగతాదంతా మేము చూసుకుంటాం. సరేరా, ముందు ఈ అమ్మాయిని ట్రై చేస్తాను. అబ్బో, మనోడు చాలా స్పీడ్ రా. హలో, ఎవరు? నీ అమ్మని రా వెధవా. అమ్మా, సారీ అమ్మా. ఇంకోసారి నేను ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అడిగావో నీ కాళ్ళు విరగొడతాను. అబ్బా, త్వరగా విషయం ఏంటో చెప్పమ్మా, అవతలు వెళ్ళిపోతుంది, ఫాలో అవ్వాలి. ఎవరిని? అమ్మాయినా? అబ్బే, అదేం లేదమ్మా. కళ్ళు పొడి చేస్తాను. ఆ పక్కనేంటి గ్లాసుల సౌండ్ వినిపిస్తోంది? బార్లో ఉన్నావా? బారా? నాకు చాకోబార్ తెలుసు, అండమాన్ నికోబార్ తెలుసు. ఇంకో బార్ ఏంటమ్మా? తెలుసుకోనక్కర్లేదు గాని పెద్దమ్మ ఫోన్ చేస్తే రాలేనన్నావట. అది ఈ రోజు వాళ్ళ అబ్బాయి పోయిన రోజు. నీలో వాళ్ళ అబ్బాయిని చూసుకుని ఆనందపడుతుందిరా. పైగా ఎవరినో నీకు పరిచయం చేయాలట, వెళ్ళొచ్చుగా. వెళ్తే నేను ఇంకా చిన్నపిల్లాడిని అన్నట్టు బొగ్గలు వచ్చేస్తుంది, ముద్దులు పెట్టేస్తుంది. అది అందరి ముందు. నాకు అలా చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందమ్మా. నోరు మూసుకుని ముందు అక్కడికి వెళ్ళిరా, లేకపోతే నా సంగతి తెలుసుగా. సరే, వెళ్తాలే. ఎవర్రా ఫోను? అమ్మరా. ఏంటట? ఏముంది, ఎదవలతో ఫ్రెండ్షిప్ చేద్దని చెప్పింది. మన ఫ్రెండ్స్ లో ఏదో ఎవరు లేరే. అమ్మ చెప్పింది మీ గురించారా? ఓహో, ఈ వెదవలకి ఇంకా బలి పెరగలేదు. పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? లే, ఆయనకి సీటు లేస్తావా, ట్రైన్ నుంచి తోసేమంటావా? థ్యాంక్స్ అమ్మా. Come here. ఇదంతా తోడు. ఎందుకు తోడవాలి సార్? అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలియకపోతే నిన్నెందుకు పిలిచింది? నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. ఇది ముందు తుడివిది. శుభ్రంగా తోడు.
అలా పడేసి వెళ్ళిపోతున్నావేంటి? నైట్ టైం కదా, జాగ్రత్తగా ఇంటి దగ్గర దించేయి. అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటుంటే. ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అలవయ్యా. ఈ కబుర్లన్నీ నేను నమ్ముతానయ్యా, రేపు పొద్దున పోలీసులు నమ్మరుగా. అమ్మో, నిజంగానే ఆ అమ్మాయికి ఏమన్నా జరిగిందంటే రేపు పొద్దున్న పోలీసులు నన్ను పట్టుకుంటారేమో. చా. హలో, ఎక్కడికి? సార్ ప్లీజ్ సార్, ఇప్పుడే వచ్చేస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. ఆటో 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 చా. అవసరమైనప్పుడు ఒక్క ఆటో కూడా ఆగదు. అర్జెంట్గా ఏదో ఒక లాడ్జ్లోకి తీసుకెళ్ళి పడేస్తే బెటర్. రూమ్ ఉందా? ఏసీయా నాన్ ఏసీయా? ఏసీఏ. ఎంత? 1,00,000 అడుగుతాను, ఇస్తావా? రూపాయి ఇస్తాను. నువ్వు ఇవ్వవుగా? ఇస్తాను. రియల్లీ? నేను ఒట్టేయకుండా చెప్తేనే ఒట్టేసి చెప్పినట్టు. రూపాయికే రూమ్ ఇస్తాను. వీడెవడో తెంగరోడ్లా ఉన్నాడు. హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు. నో స్మోకింగ్ అని అంత క్లియర్గా ఉందిగా. తెలియక చేస్తేనే నేను క్షమించను, తెలిసి చేస్తే కాల్ చేస్తాను. ఎంత క్లియర్గా చెప్పాక ఎందుకు కాలిస్తాం? టేక్ దిస్, గో. యు కెన్ గో.